జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వెంటనే అమలు చేయాలి రైతు బంధుని వెంటనే అమలు చేయాలి రైతు బంధుని వెంటనే అమలు చేయాలి అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతులకు ఎంత ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ దాని గురించి ఏం ఆలోచన చేస్తలేదు. రైతులకు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోయినా బాగా ఉన్నది. మనం ఏది అడిగినా అయినా చెప్పిందే అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం కోరికలు లేవు, ఏం అడుగుతలేం. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకొని రైతులను ఆదుకుంటాడని అనుకుంటున్నాం. 4 తారీఖు నాడు రైతు ధర్నా ఉన్నది జైత్యాల. పెద్ద ఎత్తున రైతులందరూ వచ్చి మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుతున్నాము. రుణమాఫీ ఇచ్చినామంటున్నారు, అది పూర్తి స్థాయి కాలేదు. రుణమాఫీ దాదాపు సగం మంది కంటే తక్కువనే అయింది. 15,000 కోట్లు రైతులకు ఇవ్వవలసి ఉన్నది. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. ఒకటే పంటకి ఇచ్చిండ్రు, అది 5,000 ఇచ్చిండ్రు. మరి పంటకు 7,000 చొప్పున రైతు భరోసా ఇప్పటికీ రాలేదు. 3 నెలలు అవుతుంది. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు కానీ సన్నపేటకు కానీ దొడ్డకు కానీ చెప్పలేరు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే, ఇవ్వాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అక్టోబర్ 4 తారీఖు నాడు జగిత్యాల కలెక్టరేట్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెడుతున్నాము. దాంట్లో ప్రతి రైతు అందరూ భాగస్వాములే. ఇలా ఏ పార్టీ వచ్చి ఏ రాజకీయ వచ్చి చేయడు. మనం పోరాడితే తప్ప వాళ్ళు ప్రభుత్వం దిగిరాదు. నేను రైతుని, నేను వ్యవసాయం చేస్తున్నాను, నా హక్కుల గురించి నేను పోరాడతానని ఖచ్చితంగా 4వ తారీఖు నాడు 11 గంటలకు కలెక్టరేట్ దగ్గరికి ఖచ్చితంగా రావాలి. జైత్యాల జరిగేది 4వ తారీఖు నాడు చిన్నదనుకుందాం. దీనికన్నా పెద్దగా ఇంకా అసెంబ్లీ ముట్టడి కూడా జరుగుతుంది. ఖచ్చితంగా విడిచిపెట్టేది లేదు. దీన్ని నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారిని వరంగల్లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. రైతు డిక్లరేషన్ పేరు మీద కేవలం కమిటీల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. కమిటీ జూలై 15 కల్లా వాళ్ళు దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టినా కానీ ఇప్పటికి 2 నెలలు గడిచిపోయింది. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. మీరు ఇచ్చిన హామీలన్నింటినీ 4వ తారీఖు లోపు కనుక ప్రకటించకపోతే మేము ఆ రోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులందరూ తరలి వచ్చి కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. మన కొరకు మనం ఉద్యమించకపోతే ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళైనా, పార్టీలు మారుతున్నాయి. గత ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న ఏ ప్రభుత్వాలైనా మాటల మందమే ఉన్నారు తప్ప ఏడ కూడా చేతలలో లేరు. ఈ 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అక్కడ ఏంటంటే ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు నిరసన తెలపడానికి వస్తారు. అబద్ధాలు ఈ 4వ తారీఖు లోపు మీరు ఎటువంటి చేసి కనీసం రుణమాఫీ గురించి ఏదైనా ఒకటి ప్రకటన వస్తుందని మేము ఆశిస్తున్నాం.